ఎప్పుడైనా ఒక ముఖ్యమైన పని మధ్యలో ఉన్నప్పుడు మనసు ఎటో దారి తప్పిపోతున్నట్టు అనిపించిందా? మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మన దృష్టిని మళ్లించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి? విచిత్రమేంటంటే దీనికి సమాధానం ఎక్కడో కొత్త టెక్నాలజీలో లేదు, వేల ఏళ్ల నాటి ఒక కథలో ఉంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం. ఒక పనిమీద పూర్తి దృష్టి పెట్టాలని అనుకున్నప్పుడు మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది కదూ. ఇది దాదాపు అందరికీ అనుభవమే. సరే, ఈ సమస్యని మన కళ్ల ముందు చూద్దాం. ఈ అమ్మాయి పేరు రుషిక అనుకుందాం. ప్రశాంతంగా చెట్టు కింద కూర్చుని పరీక్షల కోసం చదువుకోవాలని ప్రయత్నిస్తోంది. కాని ఆమె మనసులో మాత్రం ఒక పెద్ద గందరగోళం. ఇది మనలో చాలామందికి రోజూ ఎదురయ్యే సమస్యే. అక్కడికి కృష్ణుడు వచ్చి చాలా సింపుల్గా ఒక ప్రశ్న అడిగాడు. చూడ్డానికి చాలా మామూలు ప్రశ్నలా అనిపిస్తుంది, కాని దానిలోనే అసలు విషయమంతా ఉంది. అప్పుడు రుషిక కొంచెం ఇబ్బందిగా నిజం చెప్పేసింది. తను పుస్తకం ముందే ఉన్నా తన మనసంతా పక్కనే ఉన్న ఫోన్ మీదకే వెళ్తోందని చెప్పింది. చూడండి, లక్ష్యానికి ఆటంకానికి మధ్య మనలో ఎంతమందికి రోజూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది కదా. రుషిక ప్రాబ్లంకి సొల్యూషన్ ఏవో కొత్త టెక్నిక్స్లో లేదని, ఒక పాత కథలో ఉందని కృష్ణుడు అంటాడు. ఒక చిన్న నవ్వు నవ్వి ఏకాగ్రత అంటే ఏంటో చెప్పే ఒక అద్భుతమైన కథని గుర్తు చేసుకోమని చెప్తాడు. సరే, ఇప్పుడు మనం టైంలో వెనక్కి వెళ్దాం. ఎక్కడికంటే సాక్షాత్తు ద్రోణాచార్యుడి గురుకులంలోకి. అక్కడ ఎంతోమంది రాజకుమారులున్నారు. వాళ్లందరూ విలువిద్య నేర్చుకుంటున్నారు. కాని ఆ రోజు ద్రోణుడు కేవలం విలువిద్య గురించి కాదు, జీవితంలో గెలవడానికి కావాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాఠం చెప్పబోతున్నాడు. ద్రోణుడు పెట్టిన టెస్టు చూడటానికి చాలా సింపుల్. దూరంగా ఒక చెట్టు మీద చెక్కతో చేసిన పక్షిని పెట్టారు. అందర్నీ దానికి గురిపెట్టమన్నారు. కాని బాణం వదిలే ముందు ఒక కండీషన్ పెట్టారు. ఆ కండీషన్ ఏంటంటే, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. చెప్పండి, మీకు ఏమి కనిపిస్తోంది? చూసారా, ఈ ప్రశ్న వాళ్ళ విలువిద్యా నైపుణ్యాన్ని టెస్ట్ చెయ్యట్లేదు, వాళ్ళ మనసుని, వాళ్ళ ఫోకస్ని టెస్ట్ చేస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అందరి సమాధానాలకి అర్జునుడి సమాధానానికి చాలా తేడా ఉంటుంది. కాని ఆ తేడా ఏంటో తెలియాలంటే ముందు మిగతా వాళ్ళేవన్నారో వినాలి కదా. ఒక్కొక్కరిది ఒక్కో సమాధానం. ఒకరు నాకు చెట్టు కనిపిస్తోంది అన్నారు. ఇంకొకరు నాకు పచ్చని ఆకులు కనిపిస్తున్నాయి అన్నారు. మరొకరు నాకు నీలి ఆకాశం కనిపిస్తోంది అన్నారు. వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు, కాని వాళ్ల దృష్టి లక్ష్యం మీద లేదు, చుట్టూ ఉన్నవాటిమీద ఉంది. ఇలా అందరీ సమాధానాలు విన్నాక ద్రోణుడు నెమ్మదిగా అర్జునుడివైపు తిరిగాడు. గురుకులమంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అందరూ అర్జునుడు ఏం చెప్తాడా అని ఎదురుచూస్తున్నారు. అప్పుడు అర్జునుడు చాలా ప్రశాంతంగా స్థిరమైన గొంతుతో అన్నాడు, గురుదేవా, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. అంతే, ఆ ఒక్క మాట చాలు. అదే సంపూర్ణ ఏకాగ్రత అంటే. సరే, కథ బావుంది, కాని ఇందులో మనకు కావాల్సిన అసలు సీక్రెట్ ఏంటి? కృష్ణుడిప్పుడు అదే వివరిస్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫోకస్ అంటే ఏదో ఒకదాన్ని చూడటం మాత్రమే కాదు. అర్జునుడి గొప్పతనం తను పక్షి కన్నుని చూడటంలో లేదు, మిగతావన్నీ చూడకుండా ఉండటంలో ఉంది. అంటే ఆ చెట్టు, ఆకులు, కొమ్మలు, ఆకాశం వీటన్నిటినీ తన మైండ్లోంచి కావాలని పక్కకు పెట్టేశాడు. సో చూసారా, నిజమైన ఏకాగ్రత అంటే ఏంటో ఈ కథ మనకు చాలా క్లియర్గా చెప్తోంది. ఫోకస్ అంటే లక్ష్యం కాని ప్రతీదాన్ని ఇగ్నోర్ చేసే ఆటన్మాట. ఇది మనం ఏం చూస్తున్నామనే దాని గురించి కాదు, మనం దేన్ని వదిలేస్తున్నామనే దాని గురించి. ఇప్పుడు ఇదే లెసన్ని మనం మళ్ళీ రుషిక దగ్గరికి తీసుకొద్దాం. ఆమె గోల్ చదవటం. అంటే ఆమె పక్షి కన్ను, ఆ పుస్తకంలోని అక్షరాలన్మాట. ఆ గోల్ మీద క్లారిటీగా ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఫోన్ అనే చెట్టు కాని, దానినుంచి వచ్చే నోటిఫికేషన్స్ అనే ఆకులు కాని అవే మాయమైపోతాయి. వాటి పవర్ తగ్గిపోతుంది. చివరిగా కృష్ణుడు ఒక పవర్ఫుల్ మాట చెప్తాడు, ఒక్క లక్ష్యం అనేక విజయాల తల్లి. అంటే మనం ఒకే ఒక్క గోల్ మీద కరెక్ట్గా ఫోకస్ పెడితే అది ఆటోమేటిక్గా ఎన్నో సక్సెస్లకి దారితీస్తుంది. ఇది లైఫ్లో దేనికైనా వర్తిస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏకాగ్రత అంటే లక్ష్యాన్ని చూడటం, మిగతా వాటన్నిటినీ పక్కన పెట్టడం.
అంటే దేనిమీద దృష్టి పెట్టాలో నిర్ణయించుకోవడమే కాదు, దేన్ని వదిలేయాలో కూడా డిసైడ్ చేసుకోవడం. మరి మన లైఫ్లో మనం గురిపెట్టాల్సిన ఆ పక్షికన్ను ఏది? దాన్ని గుర్తించి మిగతా ప్రపంచాన్ని కాసేపు పక్కన పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా?